హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. పిస్తాషియల్స్ని ఇంకా వేస్ట్గా పడేసే కార్డ్బోర్డ్స్ని ఉపయోగించి ఒక వాల్ హ్యాంగింగ్ అనేది చూపించబోతున్నానండి. దానికోసం ఒక కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ 24 సెంటీమీటర్స్ కార్డ్బోర్డ్ అయితే నేను తీసుకున్నానండి. వెడల్పు కానీ పొడవు కానీ అంత ఉంటే సరిపోతుంది. ఇంకా పెద్దది చేసుకోవచ్చు. నేనైతే ఆ సైజ్ తీసుకున్నాను. మధ్యలో సర్కిల్ అనేది 18 సెంటీమీటర్స్ అనేది తీసుకోవాలి. ఈ సర్కిల్ గీయడానికి నాకు మినిమం ఒక 10 మినిట్స్ అయితే తీసుకుందండి. కరెక్ట్గా మధ్యలోకి ఎలా వస్తుందా అని చెప్పి కట్ చేయడానికి. చిన్న ట్రిక్ అంటారో మరి చిట్కా అంటారో, సమానంగా ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తానండి. ఇటు సైడ్ నుంచి పైకి 4 సైడ్స్ కూడా 3 సెంటీమీటర్స్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో గిన్నె ప్లేటో ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి సరిపడా అది పెట్టుకుంటే ఆ 4 డాట్స్కి మధ్యలో ఉండేటట్టు పెట్టుకొని సర్కిల్ కట్ చేసుకోవాలండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా 4 డాట్స్కి టచ్ చేయి ఉండాలన్నమాట. ఆ సర్కిల్తో పని లేదండి, దాన్ని పక్కన పెట్టేశాను. ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ అనేది చేసుకున్నాను కార్డ్బోర్డ్కి. ఇప్పుడు పిస్తాషియల్స్ని అయితే తీసుకున్నానండి. ఈ పిస్తాషియల్స్ని గమ్ పెట్టి స్టిక్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫెవికాల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆ సర్కిల్ ఫెవికాల్ అనేది చక్కగా అప్లై చేసుకొని ఈవెన్గా వచ్చేలాగా వేలుతో ఒకసారి ప్రెస్ చేసుకొని చేసుకోవాలి. ఆ పిస్తాషియల్స్ని 1 బై 1 ఒకటి స్టిక్ చేసుకోవాలండి. కొంచెం పెట్టేటప్పుడు క్రాస్గా పెడితే కొంచెం లుకింగ్ బాగుంటుంది చూడటానికి. స్ట్రైట్గా అంత లుక్ ఉండదండి, క్రాస్గా పెట్టుకోండి. మన వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ లో బడ్జెట్లో మన ఇంట్లో అందమైన వాల్ హ్యాంగింగ్స్ కానీ, ఫ్లవర్ వాజెస్ కానీ, బంచెస్ కానీ అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఇంక ముందు కూడా ఇంకా చాలా వీడియోస్ అనేవి పెడతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు అది ఓపెన్ చేసి చూడవచ్చు అనమాట. తర్వాత ఇలా అన్నీ 1 బై 1 స్టిక్ చేసేసిన తర్వాత ఆ కార్నర్స్లో కూడా ఖాళీ గ్యాప్ ఉంది కదా, కార్నర్స్ 4 సైడ్స్ అక్కడ కూడా ఒక ఫ్లవర్ షేప్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. ఫ్లవర్ షేప్ స్టిక్ చేసిన తర్వాత మధ్యలో కూడా గ్యాప్ ఉంది కదా ఫ్లవర్కి, అక్కడైతే ఒక మిర్రర్ అనేది స్టిక్ చేశానండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మనం ఇక్కడ ఏది వాడామో ఎగ్జాక్ట్ అదే వాడాలి అని అయితే రూల్ లేదు. మీ దగ్గర మిర్రర్ ఉంటే పెట్టేసుకోండి. ఒకవేళ లేదు అంటే మీ దగ్గర పూసలు ఉంటాయి కదా, వైట్ పూసలు కానీ, మీ పిల్లలకి డ్రెస్సెస్కి ఏమైనా కుందన్స్ అవి ఊడిపోతాయి, వాటిని యూజ్ చేయొచ్చు. ఏమీ లేదంటారా, వైట్ పెన్సిల్ ఉంటుంది, దాంతో సర్కిల్గా రౌండ్గా గీసుకోవచ్చు. గ్లిటర్ పెన్ ఉంటే అది వాడచ్చు. అది కూడా లేదంటారా, స్కెచ్ వాడండి, క్రయాన్ వాడండి, లేదా ఒక ప్యాచో కుందనో ఏదో ఒకటి పెట్టేయండి, సరిపోతుంది. అది కూడా లేదు, ఏదైనా షో బటన్ పెట్టేయండి, అది కూడా లేదా. కార్డ్బోర్డ్ మీకు వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి కదా, చక్కగా షైనీగా మెరుస్తుంటాయి. ఆల్మోస్ట్ అన్ని బిస్కెట్ కలర్, వైట్ కలర్ ఎక్కువ వస్తాయి. దాన్ని కట్ చేసి రౌండ్ సర్కిల్గా పెట్టినా అందంగా బాగుంటుంది. అది కూడా లేదంటారా, ముగ్గులో వేస్తాం కదా షెమ్కీస్, గమ్ పెట్టేసి వాటిని వేసేసి స్టిక్ చేసేయండి, సిల్వర్ గోల్డ్ బాగుంటుంది. అంతేనండి, మన ఇష్టం, మన క్రాఫ్ట్ కదా. తర్వాత నేను ఆ ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత 4 సైడ్స్ కూడా నాకు కొంచెం బ్లాక్గా ఎక్కువగా కనిపిస్తుంది అనిపించింది. దానికోసం నేను ఇక్కడ మళ్ళీ ఒక 6 షెల్స్ అనేది యూజ్ చేశాను. మీరైతే ఫుల్గా పెడితే లుక్ ఉండదండి, మొత్తం బ్లాక్ అసలు ఏం కనిపించకుండా లుక్ పోతుంది. ఫుల్గా కప్పేసేలాగా పెట్టేయకండి, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అని చెప్పి 6 షెల్స్నే వాడాను నేను. బ్లాక్ కూడా కనిపించాలి కదా కార్డ్బోర్డ్కి వేసింది, లేకపోతే ఇంకా కలర్ వేసుకోవడం ఎందుకండి, అందుకని 6 షెల్స్ వాడేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ కూడా స్టిక్ చేస్తున్నానండి. మన వీడియోస్లో అన్నీ లో బడ్జెట్లోనే ఉంటాయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రాఫ్ట్ మీద ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకైనా యూస్ఫుల్ ఉంటుంది కదా. తర్వాత అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను. అది 7 సెంటీమీటర్స్ అనమాట, ఎటువైపు చూసినా 7 సెంటీమీటర్స్ ఉండాలి. దాన్ని కూడా బ్లాక్ కలర్ పెయింట్ అనేది యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మరి ఒక ఫ్లవర్ షేప్ ఇవ్వాలి కదా, అందుకని పిస్తాషియల్స్ని స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ అనేది యూజ్ చేశాను. మధ్యలో సేమ్ అక్కడ మిర్రర్ ఎలా పెట్టామో ఇక్కడ కూడా ఫ్లవర్ మధ్యలో మిర్రర్ పెట్టుకోవాలి. నేనంటే సింపుల్గా చూపిస్తానండి, మీకు ఆ ఫ్లవర్ నచ్చలేదు అంటే
ఆ మిర్రర్కి దగ్గరగా పెట్టుకొని మళ్ళీ అంచుల్లో కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అది. నేను ఏదైనా ఈజీ వేలోనే చూపిస్తాను కదా. అలాంటివి హ్యాంగింగ్ కోసం అండి అవి. అలాంటివి నేను 6 అనేవి తీసుకున్నాను. 6, 7 తీసుకున్నానండి. సర్కిల్లో కూడా ఒకటి పెట్టాం కదా. హ్యాంగింగ్ కోసం నేను ఇక్కడ ఉలెన్ థ్రెడ్ అనేది బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ హాట్ గ్లూ గన్ అనేది యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే నా దగ్గర ఫెవికాల్ అయిపోయింది. అందుకని మీ దగ్గర ఫెవికాల్ ఉంటే ఫెవికాల్తో స్టిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కార్డ్బోర్డు తేలిగ్గానే ఉంటుంది కదా, అంత వెయిట్ ఏమి ఉండదు. పిస్తా షెల్స్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. హ్యాంగింగ్ కోసం మనం ఫెవికాల్ వాడినా అది బరువు ఉండదు కాబట్టి స్టిక్ అయి ఉంటుంది. ఒకవేళ ఫెవికాల్ కాదు అంటే ప్లాస్టర్ వేసినా నీట్గానే ఉంటుందండి, వెయిట్ ఉండదు కాబట్టి ఊడిపోదు. ఇక్కడ మనకు ఎంత లెంత్ కావాలో థ్రెడ్ అనేది ముందే కట్ చేసుకుంటే హ్యాంగింగ్ కోసం మనకి తర్వాత స్టిక్ చేసేటప్పుడు అంత తలనొప్పి ఉండదు. మొత్తం స్టిక్ చేసుకుంటున్నానండి నీట్గా 1 by 1. స్టిక్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ పెట్టేయకండి, అది కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, మళ్ళీ దానికి అంటుకుపోద్ది కింద. అందుకే నేను ఇటువైపు తిప్పి పెడుతున్నాను, బోర్లా పెట్టుకుంటున్నాను. స్టిక్ ఆరిపోయింది అనిపిస్తే అప్పుడు తిప్పుకోవాలి. అన్నీ స్టిక్ చేసేసిన తర్వాత కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. మొత్తం బ్యాక్ సైడ్కి తిప్పానండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఏం వాడలేదండి అందులో, మనం వాడింది ఫెవికాలే. మిర్రర్స్ బదులు ఏం వాడవచ్చో చెప్పాను కదా, మిర్రర్ ఉంటే పెట్టుకోవాలి, ఆప్షనల్ అది. చూసారా ఎంత బాగుందో నీట్గా వాల్ హ్యాంగింగ్ అనేది. అంతేనండి, ఈజీగా మనం అన్నీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.